బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ఏరియా సింగరేణిలో కొండాపురం అండర్ గ్రౌండ్ మైన్లో అకస్మాత్తుగా నీరు బయటకు వచ్చాయి. దీంతో కార్మికులు పరికరాలు తీసుకుని బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ టీఎం లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ కొండాపురం అండర్ గ్రౌండ్ మైన్లోకి ఈ నెల 7న అనుకోకుండా వాటర్ ఫ్రీజర్ ఏర్పడి ఒక్కసారిగా వాటర్ రావడం జరిగింది. అప్రమత్తమైన అధికారులు ఎక్కడికక్కడ పనులను నిలిపివేసి కార్మికులను తీసుకుని బయటికి రావడం జరిగింది. ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని, కానీ బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని, ఈ మైన్ నుండి రోజుకి 500 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఉందని, గత 5 రోజులుగా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. ఇంకా సుమారు 14 రోజుల పాటు ఉత్పత్తి జరగకపోవచ్చని ఆయన తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ఒక టన్ను బొగ్గుకు సుమారు 5,000 రూపాయలు ఉంటుందని, ఇప్పటి వరకు 25 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు అన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు ఏరియా సింగరేణిలో కొండాపురం అండర్ గ్రౌండ్ మైన్లో అకస్మాత్తుగా నీరు బయటకు వచ్చాయి. దీంతో కార్మికులు పరికరాలు తీసుకుని బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ టీఎం లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ కొండాపురం అండర్ గ్రౌండ్ మైన్లోకి ఈ నెల 7న అనుకోకుండా వాటర్ ఫ్రీజర్ ఏర్పడి ఒక్కసారిగా వాటర్ రావడం జరిగింది. అప్రమత్తమైన అధికారులు అక్కడికక్కడే పనులను నిలిపివేసి కార్మికులను తీసుకుని బయటకు రావడం జరిగింది. ఇక ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని, కానీ బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని, ఈ మైన్ నుండి రోజుకి 500 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా ఉందని, గత 5 రోజులుగా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందన్నారు. ఇక సుమారు 14 రోజుల పాటు ఉత్పత్తి జరగకపోవచ్చని ఆయన తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ఒక టన్ను బొగ్గుకు సుమారు 5,000 రూపాయలు ఉంటుందని, ఇప్పటి వరకు రోజుకి 25 లక్షల నష్టం వాటిల్లిందని అధికారులు అన్నారు. మనుగురు ఏరియాలో కొండాపురం అండర్ గ్రౌండ్ మైన్లో 6వ తారీఖు నాడు నైట్ షిఫ్ట్లో, అంటే 7వ తారీఖు ఎర్లీ అవర్స్లో 3 గంటల 15 నిమిషాలకి ఒక ఫిషర్ ఓపెన్ అయిపోయింది. అంటే వర్కింగ్ కండిషన్లో ఉన్న ఏరియాలో అది ఆ ఫిషర్ ఓపెన్ అయిపోయింది. ఆ ఫిషర్ నుంచి మనకు 2,900 GPM వాటర్ మనకి బయటకు వస్తూ ఉంది. అది ఫిషర్ ఓపెన్ అయ్యే ముందు మనకు ఇండికేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆ టైంలో అక్కడ ఉన్న ఆఫీసర్లు, సూపర్వైజర్స్ అబ్జర్వ్ చేసి అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఎంకరేజ్కొచ్చారు. ఆ తర్వాత అది ఓపెన్ అయ్యడం జరిగింది. సో ఎలాంటి నష్టం లేకుండా ఎక్విప్మెంట్ కానీ, ఇటు ఉన్న కార్మిక సోదరులు కానీ ఇక్కడ ఇబ్బంది లేకుండా అందరినీ బయటకు సేఫ్ సైడ్కి వచ్చేసారు. అక్కడ ఇక్కడ ఇబ్బంది జరగలేదు. కాకపోతే వాటర్ లెవెల్ మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువ వాటర్ రావడంతో మనకు 43 లెవెల్ నుంచి ఇప్పుడు 34 లెవెల్ వరకు వాటర్ జమ అయిపోయినాయి. రమరమిగా 104 లక్షల గ్యాలన్ల నీళ్ళు అక్కడ ఇప్పుడు జమ అయిపోయాయి. ప్రస్తుతానికైతే మనం 7 పంపులు ఆపరేట్ చేస్తూ ఉన్నాం. వాటరు డిక్రీజ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు ఇప్పుడు పంపులు పర్ఫెక్ట్గా నడిచి ఇప్పుడు 2 ఫీట్లు వాటర్ తగ్గినాయి. సో డిక్రీజ్ ట్రెండ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మాకు ఫర్దర్గా ఇబ్బంది ఏం కాదు, మాకు ఆశాజనకంగా ఉంది. ఇంకొక 14 రోజులు మనం స్టార్ట్ చేస్తాం. అంటే ఈ మంత్ ఎండింగ్ లోపల మనకి తిరిగి మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంకా అదేవిధంగా ఇంకొక పంపుని మనం రేపటి వరకు ఇంకొక పంపుని
ఇన్స్టాల్ చేస్తాము. అది కూడా రోజుకి 9 లక్షల గ్యాలన్ అని డీల్ చేసే పంపులను మనం రేపటి వరకు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో 3 గంటల 15 అంటే అది నైట్ షిఫ్ట్ అది యాక్చువల్గా. ఆ టైంలో మనం కంటిన్యూస్ మైనర్తో పనిచేస్తున్నప్పుడు ఆ వర్కింగ్ ఫేస్లో లెవెల్లో ఉన్న వర్కింగ్ ఫేస్లో కంటిన్యూస్ మైనర్ కట్ చేస్తున్నాము. ఆ ముగ్గురు కట్ చేస్తున్నప్పుడు మనకు బాటంలోంచి, అంటే మనం ఇప్పటివరకు అయితే బాటం అని అనుకుంటున్నాము, మనకు ప్రస్తుతానికి సోర్స్ అనేది ఇంకా స్పెసిఫిక్గా తెలియలేదు. బాటం నుంచి భూగర్భంలో ఉన్న ఫిషర్స్ అంటే ఏంటంటే మనకి ఆ బొగ్గు లోపల ఉన్న రాతి పొరల్లో ఉన్న నీరు ట్రాప్ అయిన వాటర్, ఇది కోల్ ఫార్మేషన్స్ టైంలో ఆ టైంలో ట్రాప్ అయిన వాటర్ ఏదంటే అలాంటి ఫిషర్స్ కొన్ని ఉంటాయి మనకి. సో ఇది భూగర్భ గని కాబట్టి ఆ ఫిషర్ అనేది అది ట్యాప్ అయిపోయి వాటర్ రావడం జరిగింది. సడన్గా ఏమీ రాలేదు, అది సఫిషియెంట్ టైం ఇచ్చి వాటర్ సీపేజ్ కనబడగానే మనకు ఆ రోజు ఆ షిఫ్ట్లో డ్యూటీలో ఉన్న అండర్మైనర్స్ కానీ గవర్నమెంట్స్ కానీ వాళ్ళంతా కూడా సరైన టైంలో అక్కడున్న వ్యక్తులని మరియు మెషినరీని కంటిన్యూస్ మైనర్ దానికి సంబంధించిన మిగతా యాక్సిలరీ ఎక్విప్మెంట్ అంతా కూడా సేఫ్ పొజిషన్కి విత్డ్రా చేయడం జరిగింది. ఆ రకంగా మనకి ఎలాంటి భయోత్పాతమైన సిచ్యువేషన్ అయితే క్రియేట్ కాలేదు. కాకపోతే ఏంటంటే వస్తున్న నీటిని అనేది చాలా మటుకు క్వాంటిటీ అనేది ఆల్మోస్ట్ ఒక 3000 GPMకు ఈక్వలెంట్గా ఉందనే విషయం తర్వాత తెలిసింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసామంటే అప్పుడు అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఈ కంటిన్యూస్ మైనర్ సంబంధించిన ఎక్విప్మెంట్ మనుగురు ఓకే.